మనకు రాగానే పెట్టుకోవడానికి ఈజీ ఉండాలి. అంతా గడ్డి పెట్టి గడ్డి ఎవ్వరు ఇంటలేదు. నేను దానికి ఉంటానే మరి నేను ఎట్లా ఎట్లా పని చేస్తున్నావు అధ్యాయులు చెప్పిండు సార్ చూసిండు. సారే చెప్పిండు దిగవాడు వాళ్ళు వీడియో తీసుకుంటే వాళ్ళు ఎవరు అలా దిగవనంటే లేకపోతే మనకేమవుతారు పోతుంది డ్రైవ్. నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి గాలిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి గాలిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. గల్లీ ఢిల్లీ పల్లె పట్నం పండగోట గుండెలు పలికే నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే కావాలంటున్నది మన భరత జాతి. మన జానకి మన జానకి కన్న తల్లి అని దేశమే నా దేవాలయమని ఆలోచనలో రామచంద్రుడై ఆచరణలో బజరంగి మిత్రుడై అవినీతి రావణుల భరతం పట్టిన భారత మాత ముక్కు బిడ్డడు. నమో నమో నరేంద్ర మోదీ పలుకుతున్నది యువతనాడి ప్రధానిగా తమరే
లైన్లో చేద్దాం ఎందుకు ఆగిందా ఇవన్నీ మేడం లైన్లో నిలబడండి ఇందులో వీడియో ఆగమంటే హలో హలో చెక్ చెక్ హలో 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 చెక్ 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 హలో హలో
రాజేందరన్న గెలుపు కోసమై కాషాయం జెండా మల్కాజ్గిరి నిండా ఎత్తి పట్టు ఈటలన్న గెలుపు కోసమై ప్రధానిగా మోదీని ఎన్నుకొనుట కోసం ఈటల రాజేందరన్న కమలపు కోటేద్దాం మోదీ గ్యారంటీలకు సూటికి రాజేందరన్న ఒప్పుగా అడుగు వేసి నువ్వు నడుగు ఈటల రాజేందరన్న గెలుపు కోసమై మాట్లాడతాడు కొంచెం యువకులంతా ఇటు వచ్చేసేయండి. ఈ మీడియా బండి ప్లేస్ చేయండి. ఈ మీడియా బండి ఓని ముంగడికి యువకులు సిరనా ఇటెనికి రా, బండికి రా సిరనా. ఆ యువకులను తీసుకొని బండికి రా, మీడియా బండికి సిరనా. ఆ యువకులను తీసుకొని మీడియా బండికి రా అన్న. ఇన్నే సినా ఇన్నే जय गला, अरे जोर से बोलो, प्यार से बोलो, जय गला, भारत माता की जय, मोदी भारत माता की बीजेपी ఈటల రాజేంద్ర నాయకత్వం సామరంగణ నాయకత్వం పవన్ కుమార్ నాయకత్వం రావాలి, ముంగడు రావాలి. ఇంకా చేస్తారా రావాలి. Hey,
చేస్తారనా? పేదోడి గుండె ధైర్యమే ప్రేమ గల్లా కన్న రూపమే ప్రేమ గల్లా కన్న రూపమే కథనం చండాలు బట్టనే అన్న కథనానికి సిద్ధమాయనే మూడోసారి మోడీ గ్యారంటీ దానికి రాజేంద్రన్నే సూరికి యుద్ధం రాజేంద్రన్న మల్ల రాజుకుంటూ అగ్గిలాగా भाई ప్రేమ రూపమే దూకరా జంగు సైర ముందరా పోరాటం రాజేంద్రన్న మరో పేరురా ఉప్పు గుండెలోడురా ఒక్కడేమి గాడురా జనమేతర సైన్యమని నమ్మి నడికరా నిప్పుల ఉప్పెన నీతి ఎవరు తప్పినా ఈట అంత ధర్మ ఈట లెక్కనా ఆశాయాతలం బలం రాజేంద్రన్న మన ఆశా ఈటల రాజేంద్రన్న కాదికి మంచి చెడ్డ చూస్తారన్నా ప్రతి ఇంటి పెద్ద కొడుకైతరు రాజేంద్రన్న भाई ఇంకో మైక్ వస్తలేదు, ఇంకో మైక్ కనెక్ట్ చేయి. ప్రశ్నించే గొంతుకే పట్టం కట్టాదిరా ఇట్లాంటి నేత గడుపు జరుగురా జై ఈటల. చాలు కలుసుకో. హలో 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 ఈరోజు మన మల్కాజ్గిరి ముద్దుబిడ్డ మన భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్స్ అభ్యర్థి అయినట్టు ఈటెల రాజేంద్రన్న గారిని స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం కొత్తపేట తరఫున. అన్న చాలా ధన్యవాదాలు. మీరు ఇక్కడ ఈ కొత్తపేట డివిజన్ లో పాదం మోపిర్రు. తప్పకుండా ఈ కొత్తపేట వాసులు అందరూ కూడా మీకు సహకరించి ఆచరించి ఈ రోజు అత్యధిక మెజారిటీతో ఈ పార్లమెంట్ కి వెళ్ళడానికి ఈ కొత్తపేటకి వెళ్ళి అత్యధిక మెజారిటీ ఇస్తామని కూడా తెలియజేస్తున్నాం. అన్న ఇక్కడికైనా స్టార్ట్ అవుతుంది, బూత్ నెంబర్ 1 ఇక్కడికైనా స్టార్ట్ అయితే తప్పకుండా ఇదే మొదలైతుంది. ఈ రోజు మోడీ గారు అనుకున్నట్టు 400 సీట్లు ఈ మోనార్కెళ్ళి సాధిస్తామన్న విజయం సాధిస్తామని కూడా తెలుస్తుంది. అదే విధంగా ఈ గడ్డ వీళ్ళు మర్చిపోని గడ్డ అన్న తెలంగాణ తెలంగాణ పోరాటంలో మీరు ఆ రోజు వచ్చి ఇక్కడ ఉన్న ఉద్యమకారులకు ఇక్కడున్న ఉద్యమాలకు అండగా నేను ఉంటా, మీరు పోరాటం అని చెప్పి ఇక్కడికి 2-3 సార్లు వచ్చి వాళ్ళని ఉత్తేజపరిచింది. మీరు ఎలాంటి ఈ గడ్డ మర్చిపోదన్నా. అదే విధంగా ఈ రోజు ఈటలన్న మన ముందుకు వస్తున్నాడు, వారిని ఆస్వాదించేదిగా నేను కోరుతున్నాను. అంతేకాకుండా గతంలో 6 సార్లు గెలిచిన వ్యక్తి, ఆర్థిక మంత్రిగా చేసి
చేసిన వ్యక్తి, ఆరోగ్య శాఖ మంత్రిగా చేసినటువంటి మంచి మనసున్న వ్యక్తి. ఈరోజు అభివృద్ధి కావాలంటే ఈటలన్న కావాలి, ఈరోజు మనకు అండ కావాలంటే ఈటలన్న రావాలి, మనకి ఈరోజు మన అన్న పెద్దన్న మన ఈటలన్న కావాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక అవకాశం ఇప్పుడే సామరంగని యథావిధంగా ఇక్కడ వచ్చేసిన పెద్దలు మన అన్న సామరంగని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం 2 నిమిషాలు. అంతేకాకుండా మన చైతన్యపూరి నరసింహగుప్త అన్న మన అన్న ఈరోజు మనకు కూడా సాగం పెద్ద ఎత్తున తీసుకుని చైతన్య వలసలో కూడా చేతులెత్తి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలీస్ సిబ్బందికి విజ్ఞప్తి చేస్తాం, కొంచెం ట్రాఫిక్ క్లియర్ చేయండి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక సైడ్ నుండి ఒక సైడ్ వాళ్ళకు ట్రాఫిక్ పోయే విధంగా మీరు వీలు కల్పించాలి. దయచేసి కొద్దిగా సహకరించండి. ఆ కేన్ తీసేయండి, ఒక నుంచి ఆ కేన్ పంపించండి కొద్దిగా పంపిస్తాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి పెద్దలు మాజీ మంత్రివర్యులు ఉద్యమ నేత నిత్యం ప్రజల నుండి ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించి నిత్యం ప్రజల మధ్యనే నా ప్రజలు బాగుండాలి, నా తెలంగాణ బాగుండాలి, నా తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని విధాల కృషి చేయడం కోసం గత 25 సంవత్సరాల నుంచి నడుము బిగించి అల్లు పెరుగని పోరాటం చేస్తున్న మా యోధుడు మా ఈటల రాజేందర్ అన్న ఈరోజు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఈరోజు ఎల్బీ నియోజకవర్గంలో ఈరోజు కొత్తపేట చైతన్యపురి డివిజన్ కార్యకర్తలు ఈరోజు ఇక్కడ రోడ్ షోను ర్యాలీ నిర్వహించడం జరిగింది. అన్నకు ఘనంగా స్వాగతం పలుకుతూ అదేవిధంగా ర్యాలీలో నిర్వహిస్తున్న కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్ గారికి, అదేవిధంగా చైతన్యపురం డివిజన్ కార్పొరేటర్ నరసింహగుప్తా గారికి, ఈరోజు అదేవిధంగా గౌరవ కార్పొరేటర్ చాలా మంది గౌరవ కార్పొరేటర్ వచ్చారు. అదేవిధంగా అసెంబ్లీ కన్వీనర్ ఉన్నటువంటి కొత్త రవీంద్ర గారికి, ఈరోజు అసెంబ్లీ కన్వీనర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి పాతూరి కరుణాకర్ గారికి, ఈరోజు ఇక్కడికి వచ్చిన అన్నలకు తమ్ములకు అక్కలకు చెల్లెలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కటే నిమిషం మాట్లాడి అన్న మాట్లాడతాడు. ఒక్కటే మీకు చెప్పేందంటే అన్న ప్రజల కష్టాలు ఎరిగినోడు, మన కష్టము తన కష్టంగా భావించినోడు. గత 25 సంవత్సరాలుగా ప్రజాక్షేత్రంలో ఎన్నో జీవాలు వచ్చి ప్రజా సంక్షేమం కోసము పోరాడిన గొప్ప నాయకుడు మన ఈటల రాజేందర్ అన్న. చూస్తా ఉన్నారు మీరు, కాంగ్రెస్ నాయకుడు ఎక్కడైనా ఏ పోరాటంలోన్నా ఆయన పాల్గొన్న చరిత్ర కానీ ఒక సందర్భం కానీ ఒక్కటి కూడా బతుకుకోలేదు. ఈరోజు కేవలము ఎలక్షన్ల లబ్ధి కోసము అధికార దాహంతోనే ఎక్కడైతే తాండూరు నుంచి మహేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేసి ఏదైనా అధికారం ఇవ్వండి నేను బాగా చేస్తా అంటాడు. ఇంకో నాయకుడు వచ్చిండు, నిన్న మొన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ నాయకుడు చెప్తా ఉన్నాడు మల్కాజ్గిరి నేను ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి నాన్ని గెలిపించాడని చెప్తా ఉన్నాడు. ఆయన గెలిపిస్తే ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యిండు. కానీ మల్కాజ్గిరికి వదిలిపెట్టేది ఏమీ లేదు. ఒక్కరోజైనా మా ఎల్బీ నియోజకవర్గంలో వచ్చిన దాకా లేదు. ఒక కార్యకర్త కానీ ఒక కాంగ్రెస్ అసోసియేషన్ కానీ లేకపోతే ఒక రోడ్డు అభివృద్ధి కూడా కానీ ఎక్కడ కూడా ఈరోజు నియోజక అభివృద్ధి కానీ పార్లమెంట్ అభివృద్ధి కానీ ఎక్కడ కూడా భాగస్వామ్యం చేయని నాయకుడు ఈ రోజు వచ్చేసి నాకు ఓటేసినట్టే గెలిపేయడని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంకో నాయకుడు వచ్చిండు, ఈరోజు గల్లీ నిర్వహణ సరిపోడు. ఆ నాయకుడు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోయింది. అది మునిగిపోయే నౌక. టీఆర్ఎస్ పార్టీ ఓటేస్తే అది మునిగిపోయినట్టు. మోసాలతో పుట్టల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. మళ్ళీ ఒకసారి మోసాలు చేసి ఏ విధంగా పార్లమెంట్ తీసుకోవాలని చూస్తా ఉన్నారు. కాబట్టి మనమందరము జాగ్రత్తగా ఉండి అన్న ఈటల రాజేందర్ అన్న ప్రజల కష్టాలు తెచ్చినోళ్ళు, ప్రజల సుఖాల కోసం ప్రజా సంక్షేమం కోసం నిత్యం పరితపించే వ్యక్తి, ఆ చరిత్ర ఉన్నోడు, ఎంతో అనుభవం వ్యక్తి. ఏ విధంగా పార్లమెంట్ కాదు ఈ రాష్ట్ర భవిష్యత్తుని తీర్చిదిద్దడం కోసం అన్నకు ఖచ్చితంగా ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ లో ముఖ్యంగా మన ఎల్బీ నియోజకవర్గంలో ఘనమైన మెజార్టీ చేసి ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధికి అన్న గెలుపుకు దోహదపడే విధంగా కార్యకర్తలు అందరూ కూడా
నడిపించి ప్రజలు కూడా ఆ విధంగా ఆలోచించి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు, గౌరవ కార్పొరేటర్లు పవన్ గారు, రంగా నరసింహగుప్త గారు, కొప్పు నరసింహారెడ్డి గారు, వెంకటేశ్వరరెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, డివిజన్ అధ్యక్షులు రాజేష్ గారు, మహిళా మోర్చా అధ్యక్షులు గీతారెడ్డి గారు, జోర్క జగన్ గారు, వినోద్ యాదవ్ గారు, రుద్రారావు శంకర్ గారు, సుందర్, మహేష్, కృష్ణప్రకాష్, వేదికమైనటువంటి పెద్దలకు, అన్న ఇట్లా వచ్చేసేయండి మీరంతా. ఈరోజే కాంగ్రెస్ పార్టీ మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఛార్జ్ షీట్ విడుదల చేసింది. నేను మా అక్కలకి, మా చెల్లెలకి నేను ఒకటే ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా, ఎన్నికల ముందు ఇవాల్టి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు పిసిసి హోదాలో తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకి 2,500 రూపాయలు నెల నెల గవర్నమెంట్ ఉద్యోగం ఎట్లయితే వస్తుందో అట్లనే ఇస్తా, తొలి సంతకం పెడతా అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఇవాళ 2,500 రూపాయలు నెల నెల ముఖ్యమంత్రి కాంగ్రెస్ తొలి సంతకం పెడతా అని చెప్పిండు. ఏ ఒక్క మహిళకైనా తెలంగాణలో 2,500 రూపాయలు వచ్చినాయా? మా చదువుకునే అమ్మాయిలకి కాలేజీ పోవడానికి స్కూటీలు కొనిస్తా అని చెప్పిండు. వచ్చినాయా? ఒక్కరికైనా స్కూటీ ఇచ్చిండా? స్కూటీ మాట్లాడుతున్నా దాని మీద. ఇవాళ 3వ హామీ ఇచ్చిండు. మహిళలకి పెళ్లిళ్ళు చేసుకోవాలంటే కేసీఆర్ ఇచ్చే 1,00,000 రూపాయలు సరిపోతలేవు. ఇవాళ 1 తులం బంగారాన్ని కల్పిస్తా అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఒక్కరికైనా కళ్యాణ లక్ష్మిలో ఈ 4 నెలల నుంచి పెళ్లిళ్ళైన వాళ్ళకు తులం బంగారం వచ్చిందా? ఇవాళ మా మీద కోపం, పోలీసు వాళ్ళకి మీకు ట్రాఫిక్ ఆపితే మా మీద కోపం రాదా వాళ్ళకి? ట్రాఫిక్ జామ్ మీద మా మీద కోపం రాదా వాళ్ళకి? ఇట్లాండి అయితేనే డైవర్ట్ చేయాలి, లేకపోతే ఉపాయం చేయాలి కదా మీరు. ఇట్లా అండి. ఇవాళ రేవంత్ రెడ్డి ఛార్జ్ షీట్ మా మీద కాదు, రేవంత్ రెడ్డి ఛార్జ్ షీటు వచ్చే నెల 13వ తారీఖు నాడు తెలంగాణ ప్రజలు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ఆనాడు ఎట్లయితే నేను గద్దె ఎక్కించిండ్రో గదే పద్ధతిలో మళ్ళీ గద్దె తీస్తారు తప్ప దాని నుంచి తప్పుకోలేమని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గ్రామాలలో మేము చూస్తూ ఉన్నాం,
మొన్న ఒట్టేసుకొని చెప్తున్నాడు. అంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం లేనట్టున్నది. ఈ దేవునితోడు ఆ దేవునితోడు రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చిన ఆగస్టు మాసం లోపు దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా తప్పకుండా చేస్తా అని చెప్పింది. అంతకుముందు ఆర్థిక మంత్రి నేను, మొన్నటిదాకా ఆర్థిక మంత్రి హరీష్ రావు గారు మొన్న ఒక మాట చెప్పిండు. ఒకవేళ కనుక 34,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ కనుక ఒకేసారి చేస్తే నేను శాశ్వతంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, మళ్ళీ జీవితంలో ఎప్పుడు పోటీ చేయనని చెప్పి ఇవాళ హరీష్ రావు గారు ఛాలెంజ్ చేసిండు. పాత ఆర్థిక మంత్రిగా 5 ఏళ్ల క్రితం ఆర్థిక మంత్రిగా నేను చెప్తున్నా, నీవు కనుక ఇచ్చిన హామీలు అమలు చేస్తే 3 నెలలకు రాస్తా, నువ్వు 3 నెలలు రావడానికి సిద్ధంగా ఉన్నావని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మాటలు నాలుకకు నరం ఉండాలి. ఏది పడితే మాట్లాడితే తెలంగాణ ప్రజలు గొర్రెలాగా భావిస్తే, అమాయకుల్లాగా భావిస్తే, అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గట్లే భావించిండు, ఇవాళ మీరు గట్లే భావిస్తున్నారు. కర్రు కాల్చి వాత పెడతారు, సైలెంట్ గా ఉంటారు, సందర్భం వచ్చిన మాత్రం చెప్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఇవాళ నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలని చెప్పి అటు కేసీఆర్ మాట్లాడుతున్నాడు, ఇటేమో కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నాడు. ఇవాళ కేసీఆర్ గారికి ఓటు వేసి ఎంపీ గెలిపిస్తే తెలంగాణకి లాభం వచ్చే ఆస్కారం ఉందా? అంతకుముందు అంటేనేమో ఇక్కడ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీలో పార్లమెంట్లో కొట్లాడతారని చెప్పి మనం అనుకుంటాం. కానీ వాళ్ళ ఇక్కడ గవర్నమెంట్ లేదు, అక్కడ వీళ్ళు పోయి చేసేదేమీ లేదు. కాబట్టి ఈసారి కనుక బీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తుకు ఓటు వేస్తే దాని వాల్యూ 0 తప్ప దానికి విలువ లేదని చెప్పి సందర్భం చేస్తున్నాం. మొన్నటి వరకు వేసినాం, రాష్ట్రంలో మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని చెప్పి హైదరాబాద్లో ఉన్న వాళ్ళంతా వేసిండ్రు. కానీ వరంగల్, ఖమ్మం, నల్లగొండ, మహబూబ్నగర్ లాంటి జిల్లాలలో కేసీఆర్గా మాకు వద్దని చెప్పి ఓటేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యిండు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయ్యిండు. అందువల్ల ఈ రాష్ట్రంలో ఇవాళ ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తెలంగాణకు వచ్చే లాభం లేదని చెప్పి సార్ మనం గుర్తు చేస్తాం. రెండవది, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నాడు, నేను 66 హామీలు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావాలి. ప్రజలారా, 6 గ్యారంటీలు కనుక అమలు కావాలంటే నాకే మళ్ళా ఓటు వేయండి. రాహుల్ గాంధీ గారు ముఖ్యమంత్రి అవుతారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ 6 గ్యారంటీలు అమలు చేస్తా అని చెప్పి నేను అందరినీ అడుగుతున్నా. 40 సీట్ల రాహుల్ గాంధీ, 40 సీట్ల కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో అధికారంకి వచ్చే ఆస్కారం ఉందా? మరి ఎవరు నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు? 40 సీట్లున్న రాహుల్ గాంధీ అయితే ఇంకో 5 సీట్లు తక్కువ వస్తే కావచ్చు, లేకపోతే 5 సీట్లు ఎక్కువ వస్తే కావచ్చు, కానీ లేదు. ఇక్కడున్న ముఖ్యమంత్రికి డబ్బులు పంపించే ప్రసక్తి లేదు. మరి ఎవరైతారు? దేశమంతా కోడై కూర్చున్నది. జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి ఇక్కడి వరకు ఎక్కడ చూసినా కూడా మోడీ గారే మళ్ళీ ముచ్చటగా 3వసారి ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాం మన రాష్ట్రం కదా. ఇవాళ అంటున్నారు అప్నీ బాల్ 400 పార్ అంటున్నారు. ఇవాళ మోడీ ఇవాళ సోషల్ మీడియాలో, మీ సెల్ ఫోన్లలో రోజు మంది వస్తున్నాయి మోడీ గారు ఏం చేసి. వీళ్ళ ముఖాలకు ఎన్నడూ కూడా కట్టబెడితే అవమానకరమైన పనులు చేసి వీళ్ళెన్నడూ కూడా గొప్ప పని లేదు. గొప్ప స్కాములు వీళ్ళ ద్వారా జరిగినాయి, 2G స్కామ్ వీళ్ళ ద్వారా జరిగింది, గోల్ఫర్ స్కామ్ వీళ్ళ ద్వారా జరిగింది. ఇవాళ చెప్పుకుంటూ పోతే మనం తలదించుకునే పరిస్థితి తప్ప తలెత్తుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా చేయలేదు. కానీ నేను అడుగుతా ఉన్నా, మోడీ గారి నాయకత్వంలో
ఎక్కడైనా మనం తరలించుకునే పని మంత్రులు చేసిన అని చెప్పడుతున్నా, ఎక్కడ కూడా చేయలేదు. మొన్ననే దేశంలో 500 ఏళ్ల క్రితం పోగొట్టుకున్న రామ మందిరాన్ని ఇవాళ సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత అందరినీ మెప్పించి ఒప్పించి ఇవాళ అయోధ్యలో రామ మందిరాన్ని కట్టించి ఇక్కడ కూడా ఈ గల్లీలో ప్రతి ఇంటికి అక్షింతలు పంపించి నా కుటుంబాలు చల్లగుండాలి, నా దేశం చల్లగుండాలని చెప్పి మొక్కినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ మనం ఏమైనా మీ దిశగారు ఇప్పటికి గుర్తొస్తుంది, సాయిబాబా గుడి దగ్గర పూజ కోసం పోయిన అమాయక ప్రజలు వాళ్ళు, అవంశం తెలియని వాళ్ళు ఒకరి జోలికి పోయేవాళ్ళు కాదు. గుడికి పోయేదే దేవుడా నన్ను చల్లగా చూడమని చెప్పి గుడికి పోతారు, మా ప్రజల్ని చల్లగా చూడమని చెప్పి గుడికి పోతారు. కానీ అలాంటి సాయిబాబా గుడి ముంగట ఇవాళ కాళ్ళు తెలియపడ్డాయి, రక్తం తిన్నమాట వాస్తవం కాదా? ఇదే కదా దిల్సుఖ్నగర్ అని చెప్పి మనం చేస్తాం. దిల్సుఖ్నగర్ చాలా జనసమ్మర్దమైనటువంటి ప్రాంతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న క్రమంలో ఆనాడు బాంబులు పెడితే అంతా కూడా తెలుసు. కోటిలో ఉన్నటువంటి గోకుల్ చాట్ లో బాంబులు పెడితే ఎంతమంది ఎక్కడ చూసి ఇవాళ లుంబిని పార్క్ కూడా వదిలిపెట్టేది ఆ దుర్మార్గం. లుంబిని పార్క్ దగ్గర కూడా బాంబులు వెళ్ళాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ లో అయితే ప్రతి ఏదో ఒక జాగల బుల్లెట్ల గాయాలతో చనిపోయిన శవాలు ఇలా గ్రామాలకు వస్తూ ఉన్నాయి. ఇలా బాంబుల మోతల్లో ఇలా శరీరాల చిత్రమైనటువంటి బాడీలు చుట్టూ వచ్చే సందర్భాలు చూశాం. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత నేను అనుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మోడీ గారు వచ్చిన తర్వాత జమ్మూ అండ్ కాశ్మీర్లో నరమేధ ఉందా, కింద రక్తం ఉందా, దేశం మొత్తంలో ప్రశాంతత ఉన్నమాట వాస్తవం కాదా, ఇంతకంటే ఏం కావాలని చెప్పిపోతా ఉన్నాయి. ఇవాళ మూడోది కరోనా వచ్చినప్పుడు ప్రపంచమంతా వణికిపోయింది. గుడిసెల్లో ఉన్నవరైనా వేల కోట్ల రూపాయలైనా కరోనా కనుక భక్తులము సత్యమంటే భయంతో ఉండేటువంటి పరిస్థితి గురించి ప్రపంచమంతా దుఃఖించింది. అమెరికా లాంటి దేశాలు కలగలాంటి, చైనా లాంటి దేశం అగ్రస్తులైపోయింది. భారతదేశంలో కూడా ఇవాళ అనేక మంది చనిపోయింది. కానీ చనిపోయిన దానికంటే కూడా భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువగా గ్రహించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రోగానికి మందు కాదు, ఈ రోగానికి ధైర్యం ఇవ్వాలని చెప్పి ధైర్యం ఇచ్చినటువంటి మహనీయుడు నరేంద్ర మోడీ గారు ప్రతి పేద కుటుంబం, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు కావచ్చు, సెలవులు నడిపే వాళ్ళు కావచ్చు, ల్యాండ్ ఇన్స్ట్రుమెంటల్ చేస్తూ జీవన కొనసాగించే వాళ్ళు కావచ్చు, అడ్డా కూలిగా బతికే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఆకలితో అడవలసిందని చెప్పారు భావించిన మోడీ గారు 5 కిలోల చొప్పున పేదలకు బియ్యం ఇచ్చి కాపాడిన వ్యక్తి నిజమా కాదా చెప్పమని చెప్పుకుంటాం. వీళ్ళ ముఖాలకు అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ని తయారు చేయించిన మోడీ ప్రతి మనిషికి ఉచితంగా 2 డోసులు ఇచ్చి, బూస్టర్ డోసు 3వ డోసు ఇచ్చి కరోనా నుంచి శాశ్వతంగా దేశానికి బయటపడేసిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. అవునా కాదని చెప్పండి. ఇవాళ దేశానికే కాదు ప్రపంచంలో ఉన్న ఇతర దేశాల పేదవాళ్ళకు కూడా వ్యాక్సిన్ సప్లై చేసిన దేశం భారతదేశం అని చెప్పి మనం చేస్తాం. ఇవాళ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మాటలు మాత్రం కోటలు దాటుతాయి. గతంలో కేసీఆర్ కూడా మాటలతో కాలం గడిపాడు. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు కూడా మాటలతో కాలం గడిపే ప్రయత్నం చేస్తున్నాడు. డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పిండు పేదవాళ్లకు, కానీ ఎవ్వరికీ డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 2,53,000 ఇల్లు కేసీఆర్ కి కట్టడానికి టైం సరిపోలేదు. కట్టిన కూడా పంచడానికి ఆయనకు పేదల పట్ల దయ రాలేదు. కాబట్టి ఇవాళ కట్టిన ఇల్లు కూడా దర్వాజు పిక్కబోతున్నారు, కిటికీలు పిక్కబోతున్నారు. మన మోడీ గారు ఒక మాట చెప్పిండు, దేశంలో మీరు 4 కోట్ల పేదలకు ఇల్లు కట్టిస్తే తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో పేదలకు ఇల్లు కట్టించడానికి ఇక్కడ ముఖ్యమంత్రి తీరిక లేకుండా పోయింది. అలాంటి రాష్ట్రాల్లో పేదలకి రాబోయే కాలంలో బెడ్రూములు కేంద్ర ప్రభుత్వమే కట్టించాలని చెప్పి మీకు హామీ ఇస్తా ఉంది.
రేపు మల్కాగిరిలో నాలాంటి వాడు గెలిస్తే రేపు కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రి అవుతాడు. నాలాంటి వాడు నేరుగా పోయి నా మల్కాగిరికి ఒక ఐటీ కారిడార్ ఇవ్వమని చెప్పి అడిగే అధికారం ఉంటుంది, నాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వమని చెప్పే అధికారం ఉంటుంది, నాకు ఇక్కడ హైదరాబాద్ కట్టమని చెప్పే అధికారం ఉంటుంది, నాకు ఇక్కడ మెట్రో రైలు మేడ్చల్ వరకు ఎక్స్టెన్షన్ చేయమని చెప్పే అధికారం ఉంటుంది. ఇవాళ డ్రైనేజ్ సిస్టమ్ రావాలన్నా, తాగనీళ్ళ వ్యవస్థ ఏర్పాటు కావాలన్నా, హైదరాబాద్ ప్రశాంతంగా ఉండాలన్నా కూడా తప్పకుండా మళ్ళీ మోడీ గారు వస్తేనే సాధ్యమైంది. కాబట్టి మోడీ గారి దృష్టిలో పార్లమెంట్, ఈ మల్కాజిగిరి పార్లమెంట్ ఒక గొప్ప నియోజకవర్గంగా ఇప్పటికే వాళ్ళ గుండెలో నిలిచిపోయింది. కాబట్టి నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, మల్కాజిగిరిని ఇప్పటిదాకా ఎవరైతే రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయిందో ఒక్కనాడు కూడా రాలేదు, ఒక 5% బిల్ల పని చేయలేదు. అంతకు ముందున్న ఎంపీ కూడా ఎన్నడూ రాలేదు, ₹1 పని చేయలేదు. కానీ నేను టీఆర్ఎస్ పార్టీలో పార్టీ ఫ్లోరెడ్ గా మీకు తెలుసు, మొట్టమొదటి ఆర్థిక మంత్రిగా పనిచేసిన కరోనా కష్టకాలంలో పేషెంట్ల మధ్య తిరిగిన వ్యక్తిని, దవకాల చుట్టుకునే వ్యక్తిని, ప్రజల్ని కాపాడే వ్యక్తిని. కాబట్టి నా గురించి మీకు సంపూర్ణమైన అవగాహన ఉంది. కాబట్టి రాబోయే కాలంలో తప్పకుండా మీ ఆశీర్వాదంతో ఇక్కడ పార్లమెంట్ సీటు భారతీయ జనతా పార్టీ గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గాన్ని ఒక గొప్ప నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడమే కాకుండా మీకు ఎక్కడ అవసరం వచ్చినా, ఎక్కడ ఆఫర్ వచ్చినా, ఎక్కడ ఏ పనినా కూడా తప్పకుండా చేసి పెడితే బాధ్యతను నాకు ఇవ్వమని చెప్పి కోరుతూ మీ ఆశీర్వాదానికి, మీ ప్రేమకి మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ సెలవుతున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. కమలంపు గుర్తుకే